సందీప్ గారు ఇక్కడ ఏం చెప్తా? అరే సందీప్ ఇక్కడేం చేస్తున్నావురా? ఏమైందిరా? నన్ను మోసం చేసిందిరా. అయితే ఇటు మాట్లాడుతుంటే అటు వెళ్తున్నావేరా? రవి గారు నాకు అంతా చెప్పారా? అమ్మాయి కోసం చచ్చిపోతా అంటున్నావేరా? చచ్చిపోతావా? నువ్వు చచ్చిపో, హ్యాపీగా చనిపో. ఏముందిరా, మీ అమ్మ చెల్లి 4 రోజులు కుమిలి కుమిలి ఏడ్చి వాళ్ళు కూడా ఏదో ఒక రోజు ఆత్మహత్య చేసుకుంటారు, అంతే. ఓ, నీకు పెళ్లిడికి వచ్చిన చెల్లి ఉంది కదా, దానికి పెళ్లి చేయకుండా చచ్చిపోతా? చచ్చిపోరా, చచ్చిపో. అమ్మాయిలు 2 రకాలరా. నిజంగా ప్రేమించే అమ్మాయిలు, డబ్బు కోసం ప్రేమించే అమ్మాయిలు. నీకు దొరికిన అమ్మాయి డబ్బు కోసం ప్రేమించే అమ్మాయి. ఎందుకంటే మధ్యలో వదిలేసి వెళ్ళిపోయింది కదా, అటువంటి దానికోసం అరా నువ్వు చనిపోతా అంటుంది. చనిపోరా, చనిపో. చచ్చిపోతారా? చచ్చిపోతాడు. చచ్చిపోరా, చచ్చిపో. మీ అమ్మా నాన్న గురించి ఆలోచించలే గాని అమ్మాయి కోసం చచ్చిపోతారా? చచ్చిపో, చచ్చిపో. చెప్పుకోలేనే బాధ నీతోనే, దాచుకోలేనే గుండెల్లోనే. దాచుకోలేనే గుండెల్లోనే. నిన్నే నమ్మి చేశానే నేరం, కల్లే తెరిచి వెళుతున్న దూరం. ఊపిరి ఆగేలా, ప్రాణం పోయేలా ఉందే నువ్వు చేసిన మోసమే. గుప్పెట్లో దాచే నిప్పల్లే ఉందే నీతో గడిపిన ఆ కాలమే. కన్నీరంటూ రాకున్నదే, బాధే తీరే దారుండదే. మగువకి మరుపంటే ఎంతో తేలికని నిన్నే చూసాకే తెలిసెను నేడే. కాలం చేసే గాయం మానేదాలే లేనే లేదా. నా గుండెల్లో ముల్లే గుచ్చి చంపేసావే నన్నిలా. చెప్పుకోలేనే బాధ నీతోనే, దాచుకోలేనే గుండెల్లోనే. అమ్మాయిల కోసం చనిపోవాలనుకున్న ప్రతి ఒక్కరు ఒక్కసారి మీ కుటుంబం గురించి ఆలోచించండి. ఏముందిరా, మీ అమ్మ నాన్న పోతుందిరా. నువ్వు లేదన్న బాధతో కుమిలి కుమిలి కుమిడి ఏడ్చి మహా అయితే ఏమవుతుందిరా? నువ్వు లేదన్న బాధతో మహా అంటే మీ అమ్మ చెల్లి కుమిలి కుమిలి చచ్చిపోతుంది, అంతేగా? అట్లా కాదు.
ఇది